రాత్రిపూట భోజనం చేసి పడుకున్న తర్వాత తెల్లవారే వరకు ఒక్కసారి కూడా యూరిన్‌కి లెగవరు కొంతమంది. కొంతమంది రాత్రి ఒక్కసారి యూరిన్‌కి లెగుస్తారు. వీళ్ళు ఇద్దరు కూడా హెల్తీ పీపుల్సే. ఇలా కాకుండా కొంతమంది రాత్రులు 2 సార్లు లేదు అంటే అంతకంటే ఎక్కువ సార్లు యూరిన్‌కి లెగుస్తున్నారు అనంటే ఖచ్చితంగా మీకు ఏదో ప్రాబ్లమ్ ఉంది అని అర్థం. మిమ్మల్ని భయపెట్టాలి అనేది ఉద్దేశ్యం కాదు. జాగ్రత్త పడాలి అనేది మాత్రమే నా ఉద్దేశ్యం. కొంతమంది చూస్తే రాత్రులు 4, 5 సార్లు యూరిన్‌కి లెగుస్తారు. కొంతమంది 7, 8 సార్లు, 10, 12 సార్లు కూడా యూరిన్‌కి లెగుస్తారు. దానివల్ల మార్నింగ్ లేచే టైంకి వాళ్ళు బాగా అలిసిపోయి ఉండటం, వీక్‌గా ఉండటము, సెడేషను, డ్రౌజీనెస్ ఇలాంటి సింప్టమ్స్ తోటి బాగా ఇబ్బంది పడతా ఉంటారు. ఇలా రాత్రుళ్ళు ఎక్కువ సార్లు యూరిన్‌కి లెగవటాన్ని నాక్టూరియా అని అంటారు. ఇది ఆడవాళ్ళలో అండ్ మగవాళ్ళలో ఇద్దరిలో కూడా ఉంటుంది. ఇది బ్లాడర్ ప్రాబ్లమ్ కాదు గానీ బ్లాడర్‌కి సంబంధించిన ఒక సింప్టమ్ మాత్రమే. అయితే ఇలా రాత్రుళ్ళు ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్ళడానికి చాలా రకాల రీజన్స్ అయితే ఉన్నాయి. వాటిలో మీకు ఏ రీజన్ వల్ల ఎక్కువ సార్లు యూరిన్‌కి లెగవాల్సి వస్తుందనేది మీరు తెలుసుకొని దాన్ని గనక మీరు ఫిక్స్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఒక్కసారి కూడా మీరు యూరిన్‌కి లెగవకుండా. అయితే వాటిలో ముఖ్యంగా 11 రకాల రీజన్స్ ఉన్నాయి. ఈ 11 రకాల రీజన్స్‌లో ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్, 2 ఇంక్రీజ్డ్ కార్టిసాల్ లెవెల్స్ ఇన్ నైట్ టైమ్, 3 ఎన్లార్జ్డ్ ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ మేల్స్, 4 యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, 5 కిడ్నీ స్టోన్స్, 6 స్లీప్ డిజార్డర్స్, 7 ఎక్సెసివ్ ఫ్లూయిడ్స్ ఇంటేక్ ఇన్ నైట్ టైమ్ ఆర్ డయూరిటిక్స్ తీసుకోవడం, 8 లో ఏడిహెచ్ లెవెల్స్, 9 లో పొటాషియం లెవెల్స్, 10 హార్ట్ ఫెయిల్యూర్, 11 క్రానిక్ కిడ్నీ డిసీజెస్. ఈ 11 రకాల కారణాలలో మీకు ఏ కారణమో తెలుసుకోండి. అయితే వీటిలో 4 రకాల కారణాలకి సప్లిమెంట్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 రకాల కారణాలకి డైట్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా 3 రకాలు ఉన్నాయి కదా రిమైనింగ్, వాటికి అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంక వాటికి మందులు లేవు, సప్లిమెంట్స్ లేవు, ఇంకా డైట్ మార్చుకున్నా అవి అయితే కుదరవన్నమాట. సో ఇంకా క్లియర్‌గా ఈ 11 రకాల గురించి వాటిలో 4 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి అనేది క్లియర్‌గా ఒక లాంగ్ వీడియో చేశాను. ఒకసారి అది చూడండి. మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది.